కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. పారిశ్రామిక విప్లవం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన దేశం ఏది? పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన దేశం ఏది? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్ కాదు, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఇంగ్లీష్ లో సూచించిన మొదటి తత్వవేత్త ఎవరు? పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఇంగ్లీష్ లో సూచించిన మొదటి తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 1 ఆర్నాల్డ్ టాయిన్బో. ఆర్నాల్డ్ టాయిన్బో ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. పారిశ్రామిక విప్లవానికి ముందు యంత్రాలు దేనితో నడిచేవి? పారిశ్రామిక విప్లవానికి ముందు యంత్రాలు దేనితో నడిచేవి? విద్యుత్ శక్తి, ఆవిరి శక్తి, జలశక్తి, ఏది కాదు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 జలశక్తి, నాట్ ఆవిరి శక్తి. చాలా మంది ఆప్షన్ 2 ఎంచుకున్నారు. ఆప్షన్ 2 ఇస్ నాట్. జలశక్తి ఇస్ రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న. పారిశ్రామిక విప్లవం ఆవిర్భావం ఏ దేశంలో జరిగింది? వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. పారిశ్రామిక విప్లవం ఆవిర్భావం ఏ దేశంలో జరిగింది? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇంగ్లాండ్ ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆరో ప్రశ్న. ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం సంభవించడానికి కారణం? ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం సంభవించడానికి కారణం రాజకీయ స్థిరత్వం, వస్త్ర పరిశ్రమలకు అనువైన వాతావరణం, సమృద్ధిగా బొగ్గు ఇనుము లభ్యత, పైవన్నీ. ఆరవది వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. రాజకీయ స్థిరత్వం ఉండడం, వస్త్ర పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉండడం, సమృద్ధిగా బొగ్గు ఇనుము లభ్యత. సో 4వది ఆన్సర్ కరెక్ట్. సెవెంత్ క్వశ్చన్, ఏడవ ప్రశ్న. పారిశ్రామిక విప్లవం తొలుత ఏ రంగంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం తొలుత ఏ రంగంలో ప్రారంభమైంది? ఉక్కు, తోలు, వస్త్రం, పైవన్నీ. వెరీ గుడ్ ఆన్సర్ లక్కీ రెడ్డి. ఆప్షన్ 3 వస్త్ర పరిశ్రమల్లో, వస్త్ర రంగంలో ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం అనేది వస్త్ర రంగంలో ప్రారంభమైంది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న. స్పిన్నింగ్ జెనీ అనే యంత్రాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? స్పిన్నింగ్ జెనీ అనే యంత్రాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? జేమ్స్ హార్ గ్రీవ్స్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి, డి ఇవ్వడం జరిగింది. తర్వాత 1, 2, 3, 4 ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచాలి. కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఎంచుకోండి. ప్రశ్నను జాగ్రత్తగా గమనించి
ఆప్షన్ ఎంచుకొని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డి ఈజ్ 4. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ లక్కిరెడ్డి గారు, వెరీ గుడ్. 10వ ప్రశ్న. ప్రపంచంలోనే మొదటి ఇనుప వంతెన ఏ నదిపై నిర్మించారు? ప్రపంచంలోనే మొదటి ఇనుప వంతెనను ఏ నదిపై నిర్మించారు? మెర్సీ, సేవర్న్, పెన్నార్, నైలు. ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్, సేవార్న్. నకారపులు ఉంటుంది, సేవార్న్ ఇస్ రైట్ ఆన్సర్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ పేరు మున్నాబడి, సబ్స్క్రైబ్